వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈ వీడియోస్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి షేర్ చేస్తున్నాను మీకు. నేను చాలామందిని చూశాననమాట. సో నాకున్న నాలెడ్జ్ ఈ విధంగా షేర్ చేస్తే తప్పకుండా ఇతరులకు కూడా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ డేస్లో చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చూసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఫర్దర్గా ఇంకా ఈ వీడియోస్ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఇంకా మీ రిలేటివ్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో నిన్నైతే మన ఐవీఎఫ్ ప్రొసీజర్ గురించి చెప్పుకున్నాం కదా. ఐవీఎఫ్ కనుక అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐసీఎస్ఏ అనమాట. అంటే దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. ఈ ఇక్సీ పద్ధతి మెయిన్‌గా దేనికి ప్రిఫర్ చేస్తారంటే, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ చాలా 10% కన్నా కూడా తక్కువగా ఉన్న వాళ్ళకి, మొటిలిటీ బాగా తక్కువగా అంటే కదలికలు అసలు లేకపోతే ఆ కణాల్లో, ఇంకొకటి మార్ఫాలజీ కూడా చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్సీ పద్ధతి అనేది డాక్టర్స్ మనకి ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ లేడీస్‌లో ఏంటంటే ఎగ్స్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేస్తారు. సో ఇది ఇది దీనికి ఐవీఎఫ్‌కి అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఐవీఎఫ్ చెప్పుకున్నాం కదా మనం సెకండ్ డే నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారని. దీంట్లో కూడా అంతేనండి. సెకండ్ డే నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఎగ్ సైజు బట్టి వాళ్ళు ఒకరోజు పెరిగిన దాన్ని బట్టి ఒకరోజు మనకు అండాశయంలో నుంచి అండాలు అనేవి కలెక్ట్ చేస్తారు. ఈ ఇక్సీ పద్ధతిలో కూడా అంతేనమాట. బట్ ఐవీఎఫ్కి ఏం చేస్తారంటే కలెక్ట్ చేసిన అండాలని ఈ కణాలని ఒక ఇంక్యుబేటర్లో పెట్టేస్తారు. అప్పుడు ఆ కణాలు దానంతట అవే వెళ్ళి అండానికి మీట్ అవినప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందనమాట. బట్ ఈ ఇక్సీ పద్ధతికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అండాలని ఈ స్పర్మ్ని కలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోనికి ఒక్కొక్క సింగిల్ స్పర్మ్ని వీళ్ళే మైక్రోస్కోపిక్ నీడిల్తో ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే అలా ఇంజెక్ట్ చేయడం వల్ల చాలా ఈజీగా పిండం అనేది తయారవుతుందనమాట. సో వాటిని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. డే 5 వరకు పెరిగిందా లేదా అని చూస్తారు. డే 5 వరకు బాగా ఏదైతే పెరిగిందో అవి చూసి వాళ్ళు మనకి గర్భసంచిలోకి ప్రవేశపెడతారనమాట. సో అలాగా ఏంటంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ ప్రెజెంట్ డేస్లో పిల్లలు లేకుండా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మెడిసిన్స్ ద్వారా ఐయుఏ ద్వారా ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి ద్వారా చాలామంది అయితే వెళ్తున్నారండి. ప్రెజెంట్ డేస్లో ఇవైతే ఎక్కువ అయిపోయాయి. బట్ కొంచెం నాలెడ్జ్తో వాళ్ళకి తెలియక కొంతమంది భయపడుతున్నారు. సో అందుకని నేను ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కూడా అవ్వని వారు ఏంటంటే కొంతమందికి అసలు గర్భసంచిలో వాళ్ళకి కెపాసిటీ ఉండదన్నమాట. ఎండోమెట్రియం వాళ్ళకి పిండం అతుక్కునే కెపాసిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే గర్భసంచులు కొంతమందికి చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి వాళ్ళు సరోగసీ అనేది కూడా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు దానికోసం చెప్తాను. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరికన్నా ఫార్వర్డ్ చేయండి. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడూ కూడా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా మనం హ్యాపీగానే ఉండడానికి ట్రై చేయాలి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.